మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబర్ 121, 121 అన్నమాట. 18th చాప్టర్, లాస్ట్ చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 45వ శ్లోకం నుంచి చెప్పుకోబోతూ ఉన్నాము. స్వభావము స్వకర్మ అని ఇక్కడ హెడ్డింగు. ఎవరికి వాళ్ళు తమ స్వభావం ఏమిటో గమనించుకొని ఇప్పుడు 4 వర్గాలు చెప్పారు, 4 భాగాలుగా చెప్పారు. మొత్తం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర గుణాలు. ఎవరిలో ఈ 4లో నేను దేనికి చెందుతాను అని ఎవరికి వాళ్ళు తను ఏ వర్గానికి చెందినవాడో గమనించుకుని ఆ ప్రకారం పనులు ఎన్నుకోవటం, సెలెక్ట్ చేసుకోవటం. ఇవైతే నాకు కరెక్ట్గా ఉంటాయి, నా ఇంట్రెస్ట్ ఇలా ఉంది అని తను జాగ్రత్తగా గమనించుకోవటం అనేది. అలా గనక చేసి తనకు ఆసక్తి ఉన్న విషయాల్లో పనులు మొదలుపెట్టిన వాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు, తప్పకుండా సంసిద్ధిని పొందుతాడు అంటున్నారు. అట్లాగే మామూలుగా మనసు చాలా చంచలంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది ఇష్టంగా అనిపిస్తుంది, ఒకసారి ఇంకోటి ఇష్టంగా కనిపిస్తుంది. కానీ తన స్వభావాన్ని గమనించుకుంటే అది త్రిగుణాల మేళనతో, ఆ త్రిగుణాలన్నీ కలిసినందువల్ల ఏర్పడ్డ స్వభావం కాబట్టి అది మాటికి పరిస్థితుల్ని బట్టి స్వభావం మటుకు మారదు. చాలా అది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం. మనస్సు మారుతూ అటు ఇటు మారుతుంది కానీ స్వభావం మారదు. కాబట్టి తన స్వభావాన్ని తను జాగ్రత్తగా గమనించుకుని తాత్కాలిక పరిస్థితులకు మారిపోతూ ఉండేదేమో మనస్సు. కాబట్టి నా స్వభావం మటుకు ఏమిటి అని గమనించుకుంటే పూర్వకర్మ వాసనలు, పూర్వం ఉన్నట్టు కిందటి జన్మలో చేసుకున్నవి, వాటిని అనుసరించి ఇప్పుడొచ్చిన జన్మ పరిస్థితులు వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి నా స్వభావము అది మారదు అని చక్కగా తెలుసుకుంటాడన్నమాట. అది పైన చెప్పిన 4 వర్ణాల్లో ఏదో ఒకదానికి చెందింది అయి ఉంటుంది తప్పకుండా. నా స్వభావాన్ని బట్టి నిర్ణయించబడేదే నాకు అవసరమైనటువంటి పని అయి ఉంటుంది అని చెప్పి అతనికి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అది స్వధర్మము అని తెలుసుకుని కుతూహలము, అభిలాష అంటే అటు ఇటు లాగి రిజల్ట్ ఓరియంటెడ్గా ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుందని మనస్సులో కలుగుతూ ఉన్న వికారాలు కాదు అని ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నారు. ఈ స్వభావం మటుకు అట్లా మారదు కాబట్టి మనోవికారాలతో, అంటే మనస్సు మారిపోతూ ఉండే మనస్సుతో ఒక కర్తవ్యం నిర్ణయం చేసుకుంటే అది తన జీవితానికి సంబంధించింది కాకుండా జీవితం చాలా ఇబ్బందికరం అయిపోతుంది, విరిగిన పాలలాగా అయిపోతుంది అంటున్నారు. మనం మామూలుగా చేస్తాం, మనస్సులో మనకేది ఇష్టమో ఆ పనికి పూనుకుంటాం, అది చెడుతుంది, దానివల్ల మంచి రిజల్ట్ రాదు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా నిందించే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే చిన్నాభిన్నం అయిపోతుంది, జీవశక్తి పాడైపోతుంది, విరిగిన పాల్లాగా అయిపోతుంది అని చెప్పారు ఇక్కడ. మనస్సుతో నిర్ణయాలు తీసుకోకూడదు, బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధితో అంటే కొంచెం వివేకము దానికి అవసరం అవుతుంది. అసలు మారకుండా ఉన్నది ఏమిటి, నా స్వభావం ఏమిటి అని తనని తాను గమనించుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడూ చెయ్యని పని ఇది, ఎందుకంటే ఇంకొకళ్ళని గమనిస్తాం కానీ మనల్ని మనం గమనించుకోవటం అసలు ఎప్పుడూ ఉండదు. ఇది చక్కగా చెప్తూ ఉన్నారు. మన స్వభావం ఏమిటో మనం గమనించుకొని దాని ప్రకారం మనం చేయాల్సిన పనులని డిసైడ్ చేసుకొని చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ పొందుతాము. కానీ అర్జున, ఇంకా పరమాత్మ ఇట్లా అంటున్నారు, నీలో ఒక ప్రశ్న పుట్టిందని నేను అనుకుంటున్నాను. స్వభావాన్ని అనుసరించి స్వకర్మాచరణ చేసినవాడు తనకు కావాల్సిన దాన్ని పొందుతాడు కానీ సంసిద్ధి ఎట్లా జరుగుతుంది అంటే, సక్సెస్ అనేది అసలు ఈ జీవితానికి సక్సెస్ అనేది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా కుదురుతుంది అని నీలో ప్రశ్న పుట్టింది. నేను తప్పకుండా సమాధానం చెప్తా, విను అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నారు పరమాత్మ. 45వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ మనల్ని మనం గమనించుకోవటం ఎలాగో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఒక ప్రశ్న వేసుకోవాలట. సర్వజీవరాశుల ప్రవృత్తులు, అందరి ప్రవర్తనలు, సర్వజీవుల ప్రవర్తనలు ఎక్కడి నుంచి పుట్టి బయటికి వస్తున్నాయి అని ఒక ప్రశ్న వేసుకోవాలట. ఈ ప్రశ్న వేసుకున్న వాడికి తన మీద ఒక గట్టి ఒడుపు చిక్కినట్లే, సిద్ధించినట్లే అంటున్నారు. ఒడుపు అంటే ఒడుపు చూసి పట్టడం, అంటే ఎక్కడ పట్టుకుంటే సరైన పట్టు చిక్కుతుందో తెలుసుకోవటం అన్నమాట. ఒడుపు అంటే స్కిల్.
ఆ స్కిల్, ఆ పట్టు చిక్కేటటువంటి స్కిల్ మనిషిలో ఉంటుంది. ఈ ప్రశ్న ద్వారా అటువంటి ఒడుపు చిక్కుతుంది, సిద్ధించినట్టే ఆ ఒడుపు అంటున్నారు. నా ప్రవర్తనము నాలోని త్రిగుణాల వల్ల ఏర్పడుతోంది కదా, మేళనం వల్ల, రేషియో వల్ల ఏర్పడుతోంది. ఆ త్రిగుణాల మిక్స్ కూడా, రేషియో కూడా నా స్వభావాన్ని బట్టే ఉంటోంది. మరి నాలో ఇలా ఉంటే ఇంకొకడిలో ఎలా ఉంది? ఇంకొకడిలో కూడా అలాగే ఉంది. నా ప్రవర్తన నా స్వభావం మీద డిపెండ్ అయినట్టుగా వాడి ప్రవర్తన వాడి స్వభావం మీద, అంటే నాలో ఏముందో అవతల వాడిలో కూడా అదే ఉంది. ఇలా అనేక వెరైటీలుగా కనిపిస్తూ ఉన్న స్వభావాలన్నీ కలిసి ప్రకృతి స్వభావంలో నీ భాగములవుతున్నాయి అని అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే టోటాలిటీ మీద దృష్టి పెట్టాడో, ఆ ప్రశ్న ఒకటి చాలా అంటున్నారు. అందుకే సర్వజీవరాశుల ప్రవర్తనలు ప్రవృత్తులు ఎక్కడి నుంచి పుట్టినాయి అని నువ్వు ప్రశ్న వేసుకో. ఎక్కడి నుంచి పుట్టి బయటకు వస్తున్నాయి అని ప్రశ్న వేశావంటే నీకు ఆ ఒడుపు చిక్కుతుంది అని చెప్పారు కదా పరమాత్మ ఇక్కడ. ఇట్లా మొత్తానికి అందరి స్వభావాలు కలిసి ప్రకృతిలో విషయాలే అవుతున్నాయి, విడిగా ఎవరు ఉండట్లేదు. నా స్వభావాన్ని బట్టి నేను ఎలా ప్రవర్తిస్తానో అవతల వాళ్ళ స్వభావాలని బట్టి అవతల వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ త్రిగుణాలు కూడా నా స్వంతం కాదు, ఇంకొకరి స్వంతం కాదు. ఇవన్నీ ప్రకృతిలో సమానంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి త్రిగుణాలు. మరి అట్లాంటప్పుడు నా స్వభావం నా ప్రవర్తనకు కారణమైనట్టు వాడి స్వభావం వాడి ప్రవర్తనకు కారణమైనప్పుడు ఆ గమనింపు వల్ల అవతలి వ్యక్తిలో మంచి చెడు అనే జడ్జిమెంట్ చేయటం మానేస్తాము. ఎందుకంటే హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హీజ్ యాక్షన్స్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై యాక్షన్స్. ఈ త్రిగుణాల కలయికే దానికి అని తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న స్వభావము అనే సామ్యం ఒక్కటే కనిపిస్తుంది. ఆ మొత్తం సింథసిస్ ఒక్కటే కనిపిస్తుంది. స్వభావం అనేది ప్రకృతిలో ఉన్నది, అది అందరి మీద పనిచేస్తూ ఉంటుంది ఒక వలలాగా. అంతేగాని ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళ స్వభావం నుంచి దాటి బయటికి రావటం అనేది ఎంతో సాధన చేసినా కూడా సాధ్యం కాదు. చెప్పారు కదా, సత్వగుణం మట్టుకే ఉండాలంటే అవదు. భూమి మీదే కాదు, ఏ లోకంలోనూ కూడా పాసిబుల్ కాదు. అది నీకు ఇది కావాలి అనే నీ ప్రయత్నం అవదు అని చెప్పారు కదా ముందు శ్లోకాల్లోనే. ఎప్పుడైతే విషయం అర్థం చేసుకున్నామో అప్పుడు ఉన్నదిన్నట్టు కనిపిస్తుంది. ఎవరెలా ప్రవర్తించినా వాళ్ళు ఏదో కావాలని ఇంటెన్షనల్గా అలా ప్రవర్తించటం లేదు. వాడి లోపల ఉన్న స్వభావం అట్లా ఉంది. అంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా, కుక్క కుక్కలాగా అరుస్తుంది, పిల్లి పిల్లిలాగా అరుస్తుంది, హంస హంసలాగా నడుస్తుంది, ఇంకొకటిలాగా నడుస్తుంది. ఇంకొక ఇది ఉన్నది, కోకిల కాకి ఇంచుమించుగా నల్లగా ఒకే రకంగా ఉంటాయి. కానీ నోరు తెరిచి ఆ కూత వచ్చినప్పుడే నోట్లో నుంచి కోకిలేదో కాకేదో తెలుస్తుంది. ఎట్లా వచ్చింది ఆ స్వభావం దానికి? అది అలా కుయ్యాలని తెలిసి అది అలా కోయిల కమ్మగా చెవలకింపుగా కూస్తోందా మన మానవులందరికీ మనం ఆనందాన్ని కలగజేద్దాం అని ఉందా? దానికి ఏమన్నా దాని కంట్రోల్ ఏమన్నా ఉందా దాంట్లో? అదేవిధంగా కాకేం పాపం చేసింది మరి? దానికి ఆ స్వరం లేకపోవటం, చూడటానికి రెండు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి కదా అని ఆలోచించుకొని ఇది మానవుల చేతిలోది కాదు, ఇది స్వభావము, త్రిగుణాలకు సంబంధించిన ప్రకృతికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరిని తప్పుగా అనుకోకూడదు అని ఆ సామ్యం చూడటం అలవాటవుతుంది. అందరూ ఒకటే. మనకేమిటంటే ప్రతి వాడిని వాడి ప్రవర్తనని బట్టి అంచనాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. మన ప్రవర్తనని బట్టి మనం అంచనాలు వేయట్లేదు. మనకే తెలియకుండా ఇతరుల ప్రవర్తనని మటుకే గమనించి జడ్జిమెంట్ చేయటం అనేటటువంటి ఒక అలవాటు చేసుకున్నాం మనం. అది న్యాయంగా చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. తన స్వభావాన్ని, అందులో ఉన్న త్రిగుణాల ప్రత్యేక మేళనము, ప్రత్యేకమైన రేషియోని గమనించుకొని తన స్వకర్మని నిర్ణయించుకోవాలి. తను ఏం చెయ్యాలో, తన పని ఏమిటో, తన ఫోకస్ ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవాలని చెప్పారు కదా పై శ్లోకాల్లో. ఇట్లా నిర్ణయించుకునేటప్పుడు గమనించుచు నిర్ణయించుకునేటటువంటి తాను ఎవరు నిర్ణయించుకుంటున్నారు? నేను నిర్ణయించుకుంటున్నా. అంటే ఐయామ్ ది అబ్జర్వర్ అనేవాడు వేరుగా నిలబడి చూడటము అనే అలవాటు నెమ్మదిగా బాగా స్థిరపడుతుంది అంటున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకోవడం మొదలుపెట్టామో అది మనకు మహోపకారం అయిపోతుంది. మన సాధనకి అద్భుతమైనటువంటి అయాం విడిగా ఉండిపోతాడు.
చూసేవాడుగా అయిపోతాడు. మనం ఇంతకాలం చెప్పుకున్న దృక్కు తానే అని ఇంత పెద్ద మాట అనకుండా తను కేవలం ఒక చూసేవాడుగా సాక్షిభూతంగా అయిపోతాడు. అది నిలబడుతుంది ఆ స్వభావం. కాస్త 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 సాధన చేసిన కొద్దీ తాను త్రిగుణాత్మకమైన, అంటే రేషియోలో ఇరుక్కుపోయిన తన స్వభావానికి బద్ధుడైన వాడుగా కాకుండా, అంటే అబ్జర్వ్ చేసేటప్పుడు ఏమవుతాడు, తన స్వభావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి వేరుపడతాడు. స్వభావంతో చూడడు, మళ్ళీ వేరుబడి గమనించేవాడుగా నిలబడతాడు. జస్ట్ హీఈస్ అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంతే. ఈ గమనిస్తూ ఉన్న తాను తన స్వభావానికి అధిపతి అయిన తానే అనే క్రమంగా ఒక నమ్మకం చిక్కుతుంది, పట్టు చిక్కుతుంది అన్నారు కదా ఇందాక. ఏమిటా పట్టు? విడిగా నిలబడి తనను తాను గమనించుకున్న కొద్దీ, ఆ అలవాటు జరుగుతూ ఉన్న కొద్దీ తను విడిగా ఉండి అన్నీ గమనించటము. ఈ తానెవరు అంటే ఈ మొత్తానికి, ఈ స్వభావానికి, ఇది రేషియోలకి, అన్నిటికీ కూడా త్రిగుణాలకి అధిపతి, ఐఆమ్ ది హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని వాడికే తెలిసిపోయినట్లుగా ఒక కాన్ఫిడెన్స్, ఒక నిలబడటం అనేది చాతవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. క్రమంగా తెలుస్తుంది, తెలిసిన విషయంలో గట్టి నమ్మకం చిక్కుతుంది. ఈ అధిపతిని నేను, ఐఎమ్ నాట్, నేను ఇందులో కొట్టుకుపోయేవాడిని కాదు, నా స్వభావానికి నేనే ఐఎమ్ ది హెడ్ అని తెలుసుకుంటాడట. పట్టు చిక్కిందన్నమాట, ఒడుపు చిక్కిందన్నమాట. ఎప్పుడైతే తనలో ఉన్న అసలు తానుని, అసలు నేనుని ఇట్లా గుర్తించాడో, చూసేవాడినే నేను అధిపతిని, ఐఆమ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ అని ఎప్పుడైతే గమనించాడో, అంటే తనలో ఉన్న ఈశ్వరుని స్వభావాన్ని, ఈశ్వరుణ్ణి గుర్తించాడన్నమాట. ఈశ్వరుడు జీవులలో ఈశ్వరుడుగా ఉండి ఈ సృష్టిని నడుపుతూ ఉన్నాడు ఈశ్వరుడు అని చదువుకున్నాం కదా. ఆ ఈశ్వరుణ్ణి గుర్తించినట్టుగా అవుతుంది. తనలోని ఈశ్వరుణ్ణి గుర్తించాడు. ఆ నేను అని అనుకుంటూ ఉన్నాడు, తను నిలబడుతూ ఉన్నాడు, చూడటం చేతవుతూ ఉంది. తను విడిగా నిలబడి ఇలా జరుగుతోంది అని చూడటం నేర్చుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేమిటి? ఎప్పుడైతే తనలో ఈశ్వరుణ్ణి చూడటం నేర్చుకున్నాడో, అదే రకంగా తన స్వభావానికి ఈశ్వరుడైన తాను ఇతరుల స్వభావాల్లో ఉన్న ఈశ్వరుణ్ణి కూడా గమనిస్తాడు. ఇతరుల స్వభావాలకు ఒక ఈశ్వరుడు, ఇదే ఈశ్వరుడు అక్కడ కూడా ఉన్నాడు, వాళ్ళ స్వభావాలకు కూడా అక్కడ ఈశ్వరుడే ఉన్నాడు అని ఆ ఈశ్వరుణ్ణి కూడా గమనించటం మొదలు పెడతాడు. ఈశ్వరుడు ఒక్కడే కాబట్టి అన్ని హృదయాల్లో నుంచి ఆయన మెరుస్తూ ఉండటం అర్థం చేసుకుంటాడన్నమాట. ఎప్పుడైతే ఇతరులలో ఈశ్వరుణ్ణి చూడటం తెలిసిందో అప్పుడు నిజంగా పట్టు చిక్కినట్టే, ఒడుపు చిక్కినట్టే అని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఇది గమనించినప్పుడు ఇతరులను గమనించటము అనే ప్రాసెస్ ఎంత పొరపాటు చేస్తున్నామో తెలియకుండా, అది కూడా సృష్టిలోని భాగమే అయినా కూడా మనం అది మానేసి మనల్ని మనం గమనించుకోవటం ఫస్ట్ నేర్చుకోవాలి. అప్పుడే ఇతరులలో ఉన్న ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అని చెప్తూ ఉన్నట్టుగా ఉంది. నిజంగా ఈ మార్గంలో సాధన చేసేవాడికి అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? తన స్వభావం అనేది తనలో నుంచే పుట్టింది, స్వభావం నుంచి ప్రవృత్తులు పుట్టినయ్యి అని తెలిసిపోతుంది అంటున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే తానే అని తెలుసుకుంటాడనమాట. అంతకుముందు తానిది ఎలా ఉన్నానో ఏమిటో ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇప్పుడు తెలిసింది తానే ఇక్కడ ఉన్నది, తన మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి, తాను ఎంత ముఖ్యమైనటువంటి వాడో తెలుస్తుంది. అంటే తన మీద ఫోకస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఇతరుల మీద ఫోకస్ చేసినప్పుడు తనని తాను తెలుసుకోవటం ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే మనం చిక్కుల్లో పడుతున్నాం, అడవిలో దారి తప్పిపోయిన వాడిలాగా ఎటెటో పోతున్నాం. వెనక్కి తిరిగి మనల్ని మనం చూసుకున్నప్పుడు అవతలి వాడి వైపు చూపించేది ఒకవేళే కానీ మన వైపే మిగతా వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయి అని తెలుసుకుని మనల్ని మనం మన వైపు తిప్పుకుని మనని మనం గమనించుకున్నప్పుడు సర్వత్రా ఉన్న ఈశ్వరుడు దర్శనమిస్తాడు అని చక్కగా చెప్పారు ఇక్కడ. అట్లాగే ఇతరులలో ఈశ్వరుడి నుంచే వాళ్ళ స్వభావాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ప్రవర్తనలు ప్రవృత్తులన్నీ పుట్టుకొని వస్తున్నాయి అని స్పష్టంగా దర్శనమిస్తుంది అంటున్నారు. కనిపించటం అనే మాట చాలా చిన్నది. దర్శనం ఎప్పుడు కూడా దానంతట అదే అవ్వాలి.
చూడటం మనం చూడొచ్చు, కానీ దర్శనం అనే మాటకి అటు నుంచి దైవం పలుకుతున్నాడు అని అర్థం. అందుకనే దైవం దర్శనం ఇచ్చాడు అనే మాట వస్తుంది. దైవం కనపడ్డాడని ఎవరు అనరు. ఇవాళ నాకు దివ్య దర్శనం అయింది అని అంటారు. అంటే అక్కడి నుంచి దైవం పలకటమే దర్శనం. అంటే మనం ఎప్పుడైతే సరైన దోవలో ఉన్నామో అప్పుడు ఆ చక్కని దర్శనం కూడా జరుగుతుంది. ఇతరులలో ఉన్న ఈశ్వరుడు కనపడతాడు. ఈ అన్ని నేనులుగా ఉన్న ఒకే అంతర్యామి ప్రజ్ఞ నుంచే ప్రకృతి అంతా కూడా పుట్టుకొచ్చింది అని గమనిక కలుగుతుంది. ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము, నా స్వభావానికి నాలో నుంచే వచ్చింది నా స్వభావం అని తెలుసుకున్నాను. తర్వాత ఏం తెలుసుకుంటున్నాను, అసలు సర్వత్రా ఉన్న అనేక నేనులున్నాయి. ఇక్కడ ఈ అన్ని నేనుల లోపల ఒకే ప్రజ్ఞ, అద్భుతమైనటువంటి ఎనర్జీ, ఆ చైతన్య శక్తి, ఆ ప్రజ్ఞ ప్రకృతి నుంచి పుట్టుకొస్తోంది అనే గమనిక కలుగుతుందన్నమాట. దాని మీద దృష్టి నిలబడి ఉండటమే తాను ఆ స్థితిని పొందటం. దాని మీద దృష్టి పెట్టామంటే ఆ స్థితి మనకు వచ్చేసినట్టే. ఇంకేదో సాధన చేయాలనే మాట లేదు ఇక్కడ. తన దృష్టి అటు మరలిందంటే తను అక్కడ ఉంటాడు అంతే. మన నిత్య జీవితంలో కూడా అదే జరుగుతోంది, మనం గమనించకపోయినా కూడా. ఈ అన్ని నేనులు అనే అంతర్యామి ప్రజ్ఞ నుంచే ప్రకృతి అంతా కూడా పుట్టుకొచ్చింది అని గమనించటం చేతవుతుంది. దాని యందు దృష్టి నిలబడి ఉండటం అంటే తన ఆ స్థితిని పొందటమే అని ఇక్కడ క్లారిఫై చేసేసారు. 46వ శ్లోకం అయిపోయింది. ఇట్లాంటి స్థితిని పొందాలంటే తన కర్తవ్యాన్ని తను నిర్ణయించుకునేటప్పుడు దాంట్లో ఉన్న గుణదోషాలని ఎన్నకూడదు అంటున్నారంటే జడ్జిమెంట్ చేయకూడదు. దీనివల్ల ఏమొస్తుంది, ఇది మంచిదా కాదా, ఇది చేయాలా అక్కర్లేదా, ఇది చేస్తే ఏమిటి, చేయబోతే ఏమిటి, ఇలాంటి గుణదోషాలు ఎన్నుకుంటూ కూర్చోకూడదు. ఎందువల్లంటే అది తేలికైన పని కాదు. ఒక పని మంచిది కాదా అని ఎలా డిసైడ్ చేస్తాం అసలు మనం? ఇతరులకి మేలు చేసేది మంచి పని అని పెట్టుకుందాం. ఇతరులకి మేలు కలిగించేది మంచి పని, కీడు కలిగించేది చెడ్డ పని అని పెట్టుకుంటే మరి మామూలు ఉద్దేశం అదే కదా. కొంత మటుకే సత్యం అది. ఇతరులను చంపకుండా ఉండటం మంచి పనే, కానీ ఒక రాజ్యంలో ముఖ్యుడుగా ఉన్నటువంటి సైనికుడు ఎంతమందిని చంపినా అది చెడ్డ పని అవ్వటం లేదు కదా. ఇవి డిసైడ్ చేయటం చాలా కష్టము. ఇలా ఈ దృష్టితో డిసైడ్ చేయటం కష్టం అవుతుంది. సైన్యంలో సైనికుడుగా ఎంతమందిని చంపినా పర్వాలేదు, కానీ తనకేదో ఉపకారం జరగటం కోసం, సెల్ఫ్ బెనిఫిట్ కోసం ఏదో చెడ్డ పని చేయటం, ఇంకొకళ్ళకి అపకారం చేయటం మళ్ళీ చెడ్డ పని అవుతుంది. ఇలా మనం ఎంతని చెప్పి జడ్జిమెంట్ చేసుకుంటూ ఇది మంచి ఇది చెడు అని అక్కడ కొట్టుకుపోతాం. కాబట్టి ఆ దృష్టి నీకు వద్దు అని చెప్పి చక్కగా చెప్పేస్తున్నారు. అది చెడ్డ పనిలాగా కొన్ని అనిపిస్తాయి, మంచి పనులలాగా కొన్ని అనిపిస్తాయి. అట్లా కాకుండా తన స్వభావాన్ని బట్టి కర్తవ్యం ఎన్నుకునేటప్పుడు ఈ రాగద్వేషాలని, అహంకారం మమకారాదుల్ని పని చేయకుండా అడ్డుకోవాలి. ఎంత చెడ్డ పని అని మనసు చెప్పినా అది చెడ్డ పని కాకపోవచ్చు. మనం పనిని ఎన్నుకునేటప్పుడు, మన కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకునేటప్పుడు మంచి చెడులు అనేటటువంటి జడ్జిమెంట్ ఇంకా అవసరం లేదు. చక్కని గైడెన్స్ వస్తుంది మీకు లోపల నుంచే అంటున్నారు. చెడ్డ పనులు మీ వల్ల ఏమీ అవ్వవు. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి నమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నామో అప్పుడు చెడు అనేది నీ జీవితంలో ఏం ఉండదు. నువ్వు చెడు ఒకవేళ పొరపాటున చెడు చేసినా ఇంకొకరికి అది ఉపకారమే అవుతుంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, సినిమా కథల్లో, డ్రామాల్లో. శత్రువు అనేవాడు వాడికి అపకారం చేయాలని ఏదో చేస్తే అది వాడికి ఉపకారమే అవుతుంది. అలా టర్న్ అయిపోతుంది అనమాట. అందువల్ల నీ వల్ల ఎవరికి అపకారం అవ్వదు. ధైర్యంగా ముందుకెళ్ళిపో అని మనకు ఒక రకంగా చెప్పాలంటే చక్కని గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. అట్లాగే శమధమాదులతో కలిసి ఉంటుంది బ్రాహ్మణ ప్రవృత్తి. కానీ వాణిజ్యం అనేది, వ్యాపారం అనేది ఈ బ్రాహ్మణ ప్రవృత్తిలో ఏ లాభమూ ఉండదు, కానీ వ్యాపారంలో లాభం ఉంటుంది. దాంతోపాటు 10 మందిని పోషించటం అనే మేలు, మంచి పని కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రాహ్మణ స్వభావం గలవాడు ఇలా జడ్జిమెంట్ చేసుకొని ఇందులో లాభం ఉంది, ఇందులో లాభం లేదు అని వ్యాపారంలో దిగితే వాడు ఫెయిల్ అవుతాడు చాలా న్యాచురల్గా. అది వాడి స్వభావానికి పనికొచ్చేది కాదు. అందుకని క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ. తన స్వభావానికి అనుగుణమైనది కసాయి పని అయినా కూడా వాడికి ఏమి దోషం అంటదు.
ఎందుకంటే తన ఫోకసింగ్ డిఫరెంట్గా ఉంది. లాభం కోసం చేయటం లేదు వాడు. ఏది కరెక్ట్గా ఏది చెయ్యాలో దానివైపు వాడి దృష్టి పెట్టాలనుకున్నాడు. స్వభావానికి అనుగుణంగా వెళ్ళిపోతున్నాడు. అట్లాంటి వాడు ధర్మవ్యాధుడిలాగా మహాజ్ఞాని అవుతాడు, ఉత్తమ గౌరవానికి పాత్రుడవుతాడు, కర్మబంధ విమోచనాన్ని పొందుతాడు. కర్మబంధం అంతా కూడా పడిపోతుంది వాడికి. పరమాత్మనే సాక్షాత్తు అనుభవిస్తూ బ్రాహ్మణులైన వాళ్ళకు కూడా గురువు అవుతాడు అటువంటి వాడు అని చెప్పి ఇక్కడ ఎంతో ధైర్యంగా మనకు ధైర్యం కలిగేట్టుగా అష్యూరెన్స్ ఇస్తున్నారు పరమాత్మ. ధర్మవ్యాధుడు అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉండొచ్చు. ధర్మవ్యాధుడు అనేవాడు కసాయివాడు. అతను తల్లిదండ్రులని చక్కగా శ్రద్ధగా నిజమైన పార్వతీ పరమేశ్వరులాగా చూసుకుంటూ తన పని కషాయ వృత్తిని కంటిన్యూ చేస్తాడు. కానీ లోపల మంచి క్లారిటీ ఉంది, ఏది సత్యము ఏది అసత్యము, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, లాభం కోసం కాదు, నా కుల వృత్తి నేను చేసుకుంటున్నాను, ఇటువంటి క్లారిటీ ఉంటుంది. దాంట్లో వచ్చే వాళ్ళందరినీ కూడా పరమ భాగవతుల్లాగా ట్రీట్ చేసి గౌరవిస్తాడు, భగవత్ స్వరూపాలుగా అనుకుంటాడు, తల్లిదండ్రుల్ని శ్రద్ధగా చూసుకుంటాడు. కషాయవాడు అవ్వచ్చుగాక, కషాయవాడైనా కూడా తన ధర్మాన్ని చక్కగా చేసినందువల్ల అతను ఎంతో ఇవాళకి అతని పేరు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే మనమే అర్థం చేసుకోవచ్చు. అటువంటి ధర్మవ్యాధుడిలాగా మహాజ్ఞాని అవుతాడు, ఉత్తమమైన గౌరవానికి పాత్రుడవుతాడు. ఫలానా ధర్మవ్యాధుడిని కలిసి రావయ్యా అని చెప్పి శిష్యుల్ని పంపించటం గురువులు చాలా కామన్ అన్నమాట. నువ్వు అతన్ని కలిసావంటే నీ కర్తవ్యం ఏమిటో నీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తారనమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అటువంటి వాడు బ్రాహ్మణులకు కూడా గురువు అవటానికి అవకాశం ఉంది, ఉన్నతిని పొందుతాడు అని చెప్పి చెప్పారు. 47వ శ్లోకం అయిపోయింది. కాబట్టి ఇది మంచిది ఇది చెడ్డది అనే నిర్ణయం మనస్సులో పుట్టిందే కానీ అది రియాలిటీ కాదు. ప్రభువై రాజ్యపాలన చేయొచ్చు, 4 పాదాల మీద ధర్మాన్ని నడిపించగలిగితే మంచి లక్షణం అని అనిపించవచ్చు. కానీ యుద్ధరంగంలో తండ్రులనో కొడుకులనో చంపాల్సి వచ్చినప్పుడు అదే క్షత్రియ ధర్మమై పాపంలాగా కనిపిస్తుంది. అర్జున చూస్తూ ఉన్నావు కదా, నీకు ఎలా అనిపిస్తోందో. ఏదైతే మంచి అని మనం అనుకుని మొదలుపెట్టామో అది ఇప్పుడు చెడుగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ వాళ్ళని నువ్వు చంపవలసి వచ్చింది. మరి ఇంతకాలం ఎంతమందినో చంపినా నీకు ఆ భావం రాలేదు కదా. నీ వాళ్ళ దగ్గరికి రాగానే అది తేడా వచ్చేస్తుంది. ధర్మమే పాప పంకిలంలాగా కనిపిస్తుంది. అది న్యాయంగా ధర్మం. ఇప్పుడు అన్ని యుద్ధాలు ఎలా చేసావో ఇది అలాగే చేయాలి. ఈ కనిపించటం అనేది అనిపించటం అనేది మనస్సుకే. బ్రాహ్మణుడై కుండలధారి అయి యజ్ఞం చేసి, కుండలాలు పెట్టుకుంటాడు, బ్రాహ్మణుడై ఉన్నాడు, యజ్ఞం చేసి ఒక పశువుని వధించి సోమయాజి అని పేరు తెచ్చుకోవడం గొప్ప పని అని అనిపిస్తుంది. అదే మాంసం అమ్మటం కోసమని ఒక జంతువుని చంపినప్పుడు క్రూరంగా అనిపిస్తుంది. ఇట్లా ఏది చూసినా మంచి చెడు అనేవి మన చూపుని బట్టే ఉంటాయి కానీ ఇది మంచి ఇది చెడు అనే విభేదం అక్కడ లేదు, నీ మనస్సులోనే ఉంది. నువ్వు దాన్ని చిన్న చూపు చూసినప్పుడు చిన్నగా ఉంటుంది, పెద్ద చూపు ఒక్కొక్కసారి గ్లామర్ ఆకర్షణ లాగేస్తుంది, అప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంది. తర్వాత అనుకుంటా ఏంటిది, అది అప్పుడు అట్లా అనుకున్నానేమిటి అని మనమే ఆశ్చర్యపోతాం. అవి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకని మంచి పని చెడ్డ పని అనేది తనకి మంచి పని చెడ్డ పని ఉంటుంది. అంటే రిఫరెన్స్ పునర్జన్మలున్నాయా అని యోజీ గారిని అడిగితే ఎవరికి అని అడిగారు ఆయన. అంటే నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటూ నీకు పునర్జన్మ ఉందా అని అడుగుతున్నావు. ఒక రిఫరెన్స్ ఉండాలి కదా, ఎవరికి పాపపుణ్యాలున్నాయా ఎవరికి అనేవారు. అంటే అర్థం ఇదే. ఇక్కడ చాలా క్లియర్గా రాశారు మాస్టర్ గారు. రిఫరెన్స్తో కూడిందే ఇది. తనకు మంచి పని చెడ్డ పని ఉండొచ్చు కానీ పనులల్లో మంచి పని చెడ్డ పని అని ఉండవు. తన స్వభావాన్ని బట్టి, తన వర్ణాన్ని బట్టి, వయస్సుని బట్టి తనకు అనుగుణమైన పని చేయటం తన స్వకర్మ, చక్కని కర్మ తను చేయవలసినది అవుతుంది. పనిలో మంచి చెడ్డలు ఎన్నుకుంటూ కూర్చోవటం చాలా పొరపాటు, టైం వేస్ట్. మంచి చెడు ఈ రెండూ లేకుండా ఏ కర్మ ఉండదు అని చెప్పారు. నువ్వు ఎన్నచ్చు కానీ అట్లాగే ఉంటుంది. ఇక్కడ పొగ లేకుండా కొడి కట్టకుండా దీపం ఎక్కడైనా వెలుగుతుందా? ఉంటాయి కదా రెండు. కాబట్టి కర్మల్లో మంచి చెడ్డలు ఎన్నటం మానేసి, ఆ జడ్జిమెంట్ మానేసి
నీ పనేదో నువ్వు ఎన్నుకొని ఒక డైరెక్షన్లో వెళ్ళిపోవటమే మానవుడు చేయదగిన పని, ఇదొక్కటే వాడికి శ్రేయస్సుని కలిగిస్తుంది అని చెప్పేశారు. 48వ శ్లోకం అయిపోయింది. తన స్వభావానికి అనుగుణంగా కర్తవ్యాన్ని డిసైడ్ చేసుకొని దాని మంచి చెడులు అనేటటువంటి ఆలోచన రానివ్వకుండా కేవలం పని చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఒకవేళ ఫలాసక్తి కూడా ఉన్నా తప్పు లేదు అంటున్నారు ఇక్కడ. వాడికి ఒకవేళ ఈ పని వల్ల నాకు మంచి జరుగుతుంది, నేను మంచి రిజల్ట్స్ పొందుతాను నా సాధనలో అని రిజల్ట్ మీద వాడు ఒకవేళ మనసు పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఫోకసింగ్ కరెక్ట్గా ఉంది, వాడి పద్ధతి కరెక్ట్గా ఉంది. ఒక్క బ్రాహ్మణ ధర్మంలో మాత్రమే ఫలితాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండటం జరగదు. మిగతా వాళ్ళు ఫలితం మీద ఆసక్తి పెట్టుకుంటారు, తప్పు లేదు అంటున్నారు. బ్రాహ్మణ కర్మల్లో అన్నీ కూడా పరోక్ష ఫలాలు ఇచ్చేవే కానీ ప్రత్యక్ష ఫలాలు ఇచ్చేవి లేవు. ఈ పని చేయగానే ఈ ఫలితం వస్తుందనేది బ్రాహ్మణ కర్మల్లో ఏది ఉండదు. బ్రాహ్మణుడు అయిన వాడికి నిర్దేశించిన కర్మలన్నీ కూడా లోకోపకారానికి, లోక కళ్యాణానికే ఉంటాయి. ప్రత్యేకంగా ఈ పని ఇప్పుడు చేశాను కాబట్టి వెంటనే ఈ రిజల్ట్ వచ్చింది అనేది అతనికి ఉండదు అని చెప్పేశారు. పరోక్ష ఫలితాలే ఉంటాయి, ప్రత్యక్ష ఫలాలు ఉండవు. కాబట్టి ఆసక్తి ఫలాల మీద వాడికి ఆసక్తి కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇచ్చేస్తే ఇది వస్తుందనే భావమే లేదు అక్కడ అసలు. అందువల్ల వాడి ఆసక్తి అసలు ఇటువైపు ఉండదు. మిగతా 3 వర్ణాల వాళ్ళ కర్మలు కూడా వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి కాబట్టి ఆ పనులు చేసే వాళ్ళకి దానికి అనుగుణమైన స్వభావం గల వాళ్ళు అయినా కూడా ఫలితాల మీదకి మనస్సు వెళ్తూ ఉండటానికి అవకాశం ఉంది. ప్రాథమిక స్థాయిలో అంటే బిగినింగ్లో ఆ ఫలితాల మీద దృష్టి లేకపోతే సాధన మీద కూడా ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా? కర్తవ్యం మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందుకని ఓ చిన్న తాయిలం, ఓ చిన్న బిస్కెట్, ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినట్టుగా ఒక ఫలితాన్ని చూపిస్తూ ఉంటాడు దైవం. దాని ప్రకారం అందుకే ప్రాథమిక స్థాయిలో ఉన్నారు. తర్వాత వాళ్ళకు కూడా ఆసక్తి తగ్గిపోతుంది, ఫలితం మీద ఆసక్తి అంటున్నారు. పైన చెప్పిన విధానంలో ధర్మాన్ని అవలంబించాలి అని ఇప్పుడు మనకి ఇంకా చాపల్యం వచ్చేస్తుందిట. అబ్బో బాగా చాలా కరెక్ట్గా చెప్పారు. ఓహో, మనం ఇలా మన ధర్మాన్ని ఇలా డిసైడ్ చేసుకోవాలా? మనకేమవుతుందో మాస్టర్ గారు పక్కనే ఉండి చూస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే. ఇప్పుడు ఇంకా ఇదంతా చదువుకున్నాం కాబట్టి నా స్వభావం ఏమిటో గమనించుకొని వెంటనే నేను నాకు ఆ స్వకర్మ ఏమిటి, స్వధర్మాచరణ ఏమిటి అని అటువైపు జంప్ చేయాలి అనేటటువంటి కుతూహలము, అనేటటువంటి చాపల్యము అంటున్నారు. ఎక్కడైనా సరే తప్పటడుగు వేయడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కొండ ఎక్కుతూ ఉన్నవాడు ఆ తాడుని వదలకుండా ఉన్నట్టుగా ఆ ఫోకసింగ్ని పరమాత్మ పాదాల దగ్గరనే ఉంచి దాన్ని మనం పట్టుకొని, తండ్రి మమ్మల్ని చక్కని గైడెన్స్ ఇవ్వు, సర్వత్రా ఉన్నవాడివి నువ్వు, అందరి నేనులలో ఉన్న అంతర్యామివి నువ్వు కాబట్టి నీకు తెలియని విషయాలు ఉండవు, ఈశ్వరుడివి నువ్వు అని ఆ ఈశ్వరుణ్ణే పట్టుకొని జాగ్రత్తగా అడుగు వెయ్యాలి. ఇప్పుడు స్వధర్మాచరణ అంటే ఏంటో అర్థమైపోయింది. వెంటనే ఇంక నేను దాంట్లోకి దూకాలి అనేటటువంటి చాపల్యాన్ని అంటున్నారు. అంటే బలహీనతని పక్కన పెట్టడం రెండో మెట్టు, దాన్ని అధిగమించటం రెండో మెట్టు సాధనలో అంటున్నారంటే ఆగటం నేర్చుకోవాలని చెప్పుకున్నాం ఇదివరకు. అర్థం చేసుకున్నప్పుడు నిదానంగా దానంతటా అది మార్గంలో ప్రవేశిస్తుంది. అంతేగాని మనం బలవంతంగా వెంటనే దూకాలి అనే ఆతురత అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. చక్కగా స్వధర్మాచరణ చేసుకుంటూ, ఆసక్తితో చేసుకుంటూ ఆ ఫలితాల మీద దృష్టిని మెల్లమెల్లగా సడలించుకుంటూ అంటున్నారు. సడలించటం అనే మాట చక్కని మాట. బలవంతంగా పట్టి నెట్టడం కాదు, నిదానంగా ఆ గట్టి పట్లన్నీ లూజన్ అవ్వాలన్నమాట. మన మనస్సులో ఉన్న గట్టి పట్టు, ఆ ఫలితం ఏమిటో వచ్చిందా రాలేదా, ఎట్లాంటి ఫలితం వస్తుందో, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టడం నేర్చుకున్న కొద్దీ సడలింపు జరుగుతుంది. ఫలితాల మీద దృష్టిని సడలించుకోవాలి అని చెప్పారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సడలింపు కేవలం పరమేశ్వరుడికి సమర్పణ ద్వారానే
బాగా జరుగుతుంది. ఈశ్వరుని నమ్ముకుని ఆయనకి సమర్పణ చేయటం ద్వారానే సాధ్యపడుతుంది. సమర్పణ బుద్ధి వలన మాత్రమే సాధ్యపడును. అంటే జరుగుతున్న పని తన స్వంత పని కాదని. సమర్పణ అంటే ఏమిటి? ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? నా స్వభావానుగుణంగా ఒక పనిలో దూరాన్ని నేను ఎందుకు చేస్తున్నానంటే అది నా స్వంత పని కాదు. మొత్తం జగత్కర్మలో నాది కూడా ఒక భాగం తెలుస్తూనే ఉంది కదా. నా డైరెక్షన్ నా లోపల నుంచి తెలుసుకొని నేను అలా ఆచరించాలి అనేది ఉన్నదంటే నా స్వంతం కాదది. ఈ నేను చేసే పని అనేది సమర్పణ బుద్ధితో, అంటే జగత్కర్మకి సమర్పణ చేసుకోవాలట. ఇది నా పని కాదు, ఇది మొత్తం జగత్తులో ఉన్నటువంటి పనిలో ఇది కూడా ఒక భాగం. అది న్యాచురలే కదా. మనం మటుకు విడిగా మడిగట్టుకుని నేను వేరు అంటాను వీలేదు. అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇది కూడా నాది కూడా ఆ మెయిన్ పనిలో ఒక భాగమే అని తెలుసుకున్న కొద్దీ మనకు ఫలితం మీద కూడా దృష్టి తగ్గుతుంది. అది తగ్గిన కొద్దీ సాధన బాగా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. సాధన అంటే తన ఇంద్రియాల్ని, తన మనస్సుని, బుద్ధి అహంకారాలతో కలిసిన మొత్తం యూనిట్ని తాను అనబడేటటువంటి అక్షర పురుషుడిలో ఇదొక భాగమే అని తెలుస్తుంది. అక్షర పురుషుడు అంటే పరమాత్మ, క్షరము లేనివాడు, అక్షరుడు. ఆయనలో నేను కూడా ఒక భాగం. నేనంటే ఏమిటంటే నా మనస్సు, నా ఇంద్రియాలు, నా అహంకారం, నా బుద్ధి అన్నీ కలిపిన మొత్తం యూనిట్ అంతా కూడా ఆ పురుషుడిలోదే అని తెలిసిన కొద్దీ, ఆ గమనింపు వచ్చిన కొద్దీ తన స్వభావం మీద తనకి పట్టు చిక్కుతుంది, స్వామిత్వం లభిస్తుంది అంటున్నారు. అట్లా వచ్చినప్పుడు అటువంటి వాడు ఏం పని చేస్తాడు అంటే ఇంతకు ముందు చేసిన పనే, ఏమి పనులలో ఏ మార్పు లేదు, మోటివ్లో, ఫోకసింగ్లో, ఐడియాలో మార్పు వచ్చింది. ఇది నా పని కాదు, అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన, సృష్టికి సంబంధించిన, అక్షర పురుషుడికి సంబంధించిన పని, దాంట్లో భాగమే ఇక్కడ కూడా అని తెలిసినప్పుడు ఏమవుతుంది, ఇంకా పనిలో చేసే పొరపాట్లు కానీ, వాడికి చేసేవాడి తాపత్రయం కానీ ఏమీ ఇంకా వాడికి ఉండవు. అన్నీ దేనిని ఆశించకుండా ఎవరి పనో అని తెలిసినవాడు అంతర్యామితో ఒకడైపోతాడు. కాబట్టి తనని తాను సన్యసించుకున్నవాడు అవుతాడు. నేను లేను, స్వామే ఉన్నాడు, నేను స్వామిలో భాగమే అని తెలుసుకున్నాడన్నమాట. ఆ స్వామిత్వం వహించినవాడు అని చెప్పి అంటూ ఉన్నారు. మనకు కూడా తెలుసు, మన ఇంట్లో ఎవరైనా వస్తూ ఉంటే, బంధువులు కానీ గెస్ట్లు కానీ వస్తూ ఉంటే మనం పనులు చేయటం ఎంత టెన్షన్గా కింద మీద పడుతూ చేస్తాం. అదే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయటానికని వెళ్తాం, వాళ్ళ ఇంట్లో బంధువులు వస్తున్నారని. అప్పుడు మనకి స్ట్రెస్ ఉండదు, కేవలం పని చేస్తాం. నాది నేను అనే భావాలు లేవు అక్కడ. ఆ స్ట్రెస్ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు బాధ్యత అంతా వాళ్ళది, పని మటుకు మనం చేస్తాం అని గమనించుకున్నప్పుడు మన ఇంట్లో కూడా మనం అలా పని చేసుకోవచ్చు అని తెలుస్తుందన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే ఇది నా పని కాదు, ఇది జగత్కర్మకు సంబంధించింది, ఆ పరమపురుషుడికి సంబంధించింది అని తెలిసినప్పుడు ఇంకా వాడికి కింద మీద పడటం, తాపత్రయాలు, పొరపాట్లు ఏమీ ఉండవు అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాడు దేన్ని ఆశించని కూడా, తానేమీ చేయటం లేదని తెలుసుకున్నవాడు ఇంకా ఏం ఆశపడతాడు? ఆశించటం కూడా ఉండదు. కాబట్టి అతనిలో మిగిలిందల్లా సన్యాసత్వమే అని చెప్పేశారు ఇక్కడ. జగత్కర్మలో భాగంగా తన పని తను చేస్తూ ఉంటాడు, కానీ వాడి ప్రజ్ఞ కూడా జగత్కర్మలో భాగమే అయిపోతుంది. వాడి ప్రజ్ఞ, ఆ జీవి అసలు ఎక్కడున్నాడంటే ఇంకా విడిగా లేడు, మొత్తము జగత్కర్మకు అధిపతి అయి మహాకాల స్వరూపుడైన పరమ పురుషుడిలో భాగమైపోతాడు, ఉత్తమ పురుషుడిలో భాగమైపోతాడు. ఉత్తమోత్తముడైనటువంటి ప్రజ్ఞామయమైనటువంటి ఆ పరబ్రహ్మలో తను కూడా ఒక భాగం అవుతాడు. ఇట్లాంటి బ్రహ్మ ప్రజ్ఞని పొందటానికి కావాల్సిన సాధన మార్గాన్ని ఇంకా కూడా నీకు వివరంగా చెప్తాను అర్జున అన్నారు ఇక్కడ పరమాత్మ. 49, 50 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 121 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.